నిజామాబాద్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ భారీ బహిరంగ సభకు సిద్ధమవుతోంది. ఈ నెల 31న కవిత ఆధ్వర్యంలో సభ నిర్వహించనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. పార్టీ స్థాపించి 100 రోజులు పూర్తి సందర్భంగా నిజామాబాద్ నుంచే పార్టీ బలోపేతానికి శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు. పంచపాంచజన్యం మేనిఫెస్టోలో ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు. సభ ద్వారా పార్టీ విధానాలను ప్రజలకు వివరించనున్నట్టు పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 9+ న్యూస్. కవిత పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ ప్రారంభమై దాదాపుగా 3 నెలలు దాటినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో నిజామాబాద్ బిడ్డగా కొలిచే కవిత ఈ నెల 31న పెద్ద మొత్తంలో సభ ఏర్పాటు చేస్తున్నారు నిజామాబాద్ సంబంధించి. దానికి సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ అయితే ఈరోజు చేసినటువంటి సందర్భం. మాట్లాడదాం, కవిత రాక ఎట్లా ఉంటుంది, ఏం చెప్తారు, వాళ్ళు ప్రకటించినటువంటి పాంచజన్యం అనే దానిపైన అసలు ఏం చెప్తారనే అంశం పైన జిల్లా దీనికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు మాట్లాడడం. చెప్పండి, ఈరోజు అంటే పోస్టర్స్ ఈరోజు ప్రారంభం చేసినట్టు సిచ్యువేషన్ అంటే ఓవరాల్గా పార్టీ ప్రారంభమై 3 నెలలు అయింది. ఎట్లా అంటే గ్రౌండ్ స్థాయిలో తీసుకెళ్ళడానికి ఇది ఒక జిల్లా వ్యాప్తంగా ఇక్కడ కవితకు నిజామాబాద్ నుంచే ప్రజల ఆదరణ లభించింది కాబట్టి ఇక్కడ నుంచే ప్రారంభం చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది? కవితక తన రాజకీయ జీవితం ప్రారంభించిన తర్వాత తొలిసారిగా నిజామాబాద్ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎంపిక కావడం, అట్లానే ఉత్తమ పార్లమెంటేరియన్గా ఇక్కడి నుంచి ఉండడం, దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందడం మీ అందరికీ తెలుసు. తెలంగాణలో నుంచి ఇక్కడికి తొలి మహిళా పార్లమెంట్గా సభ్యురాలుగా ఉన్నప్పుడు దాదాపు 50 సార్లు రాష్ట్రము అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సమస్యల మీద వివిధ సందర్భాల్లో పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అట్లాంటి గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నేత, తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగినటువంటి నేత, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ప్రయోజనాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నామో ఆ ప్రయోజనాలు సాకారం కాలేదు అన్న బాధలో ఇవాళ మనము ఒక నూతన రాజకీయ పార్టీని ఫ్లోట్ చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఏప్రిల్ 25వ తేదీన హైదరాబాద్లో ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా నిజామాబాద్ లోపల పాంచజన్య సంకల్ప సభ చేస్తూ ఉన్నాం. పార్టీ ఆవిర్భావ సభలోనే పాంచజన్య సిద్ధాంతాలు తమ మూల సిద్ధాంతాలుగా కవితక గారు పేర్కొనడం జరిగింది. అయితే ఆవిర్భావ సభ లోపలనే పాంచజన్య సిద్ధాంతాలను తమ మూల సిద్ధాంతాలుగా కవితక గారు పేర్కొనడం జరిగింది. అంటే ఏంది? విద్య, వైద్యం, ఉపాధి, దాంతోపాటుగా వ్యవసాయం, అదేవిధంగా సామాజిక న్యాయం. అంటే ఒక మనిషి సామాజిక న్యాయం సొసైటీలో ఉన్నందుకు సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని మిగతా వర్గాలతో సమానంగా తను చూడబడాలి అని కోరుకుంటాడు. దాంతోపాటుగా తనకు మూల అవసరాలు, కనీస అవసరాలైనటువంటి ఆహారం కానీ, అదేవిధంగా విద్య కానీ, వైద్యం కానీ ఇవన్నీ కూడా స్వతంత్రం వచ్చి ఈ రోజుకు 79 సంవత్సరాలైనా కూడా ఎవరికి సంపూర్ణంగా అందలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రోజు కూడా మీరు మధ్యతరగతి కుటుంబాలను కానీ, దిగువ మధ్యతరగతి కుటుంబాలను కానీ చూసినట్టయితే చాలా వరకు వాళ్ళ సంపాదనలో ఎక్కువ వరకు విద్యకే ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. అంటే 2-3 పిల్లలు ఉంటే దాదాపు 1.5 లక్ష పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం ఉంటున్నది. దాంతోపాటుగా కొద్దో గొప్ప వాళ్ళు ఏమైనా కూడబెట్టుకుంటే డబ్బులు వాళ్ళు ఎప్పుడో ఇల్లు కట్టుకోవాలని కలగంటారు. కానీ ఆ ఇల్లు దాకా పోదది. ఎవరో ఒకళ్ళు ఇంట్లో అనారోగ్యం పాలవుతారు, హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. 3 రోజులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి మొత్తం కూడబెట్టుకున్న పైసలన్నీ కూడా వాళ్ళు అన్నీ కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. దాంతోపాటుగా ఆహార భద్రత, ప్రజలు ఏదైతే ప్రపంచమంతా కూడా అంగీకరించినటువంటి విధానమైన ఆహార భద్రత కోసం వ్యవసాయాన్ని మనం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా మన దేశం లోపల ఎక్కువ మంది, దాదాపు 70% పైగా రైతులు ఉన్నటువంటి దేశం ఇది. వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి దేశం, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటుగా ఏ యువతనైతే మనం విద్యతో ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నామో వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. ఒక రకంగా ఉపాధి అవకాశాలు, వ్యవసాయం ఈ రెండు ఉంటే